మందమరి మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా చేసి ఎన్నికలు నిర్వహించి గిరిజన హక్కులను కాపాడాలని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీని రద్దు చేసి గ్రామ పంచాయతీగా చేపట్టాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు ఆదివాసీలు సాంప్రదాయ నృత్యాలతో వాయిద్యాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి, మనోహర్ పట్టణంలో అభివృద్ధి ఖచ్చితంగా జరగాలని చెప్పి ఇవాళ మనల్ని హైకోర్టు మా వైపునకు 100% ఇక్కడ ఏది నివేదిక ఇవ్వండి కలెక్టర్ గారు అని చెప్పి అక్కడ నుంచి నివేదిక మన హైకోర్టుకు పంపడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా మన మనోహర్ పట్టణానికి ఎలక్షన్ జరుగుతుందని చెప్పి మాకు విశ్వాసమైన ఉన్నది. కాబట్టి దీనికి మేము ఏం చేస్తామంటే గత కొన్ని రోజులుగా ఒక జేఏసీ అనేది ఫామ్ చేసి మున్సిపల్ జేఏసీ అని ఫామ్ చేసి ఆ సోదరులు అంతా వలసవాదులే, ఇక్కడికి వచ్చిన వాళ్ళే, సింగరేణి ఉద్యోగరీత్యా వలసవాదులే. కానీ ఇవాళ ఆ సోదరులు ఏం చేస్తారంటే మా యొక్క 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది బిజినెస్ చేసుకుంటూ ఎంతోమంది మా సోదర భావంతో అందరం కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే మిమ్మల్ని ఇక్కడికి తరిమి కొడతారని చెప్పి వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళని తప్పుదో పట్టిస్తూ వీళ్ళందరినీ ఐక్యత చేసి ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరగాలని చెప్పి దాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తాను. ఏదైతే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ యొక్క మున్సిపల్ జేఏసీ అనే పదాన్ని విరమించుకొని ఖచ్చితంగా మేము ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా దానికి మేము మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మందవరంలో 1993లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆగిపోయి మున్సిపాలిటీగా దీన్ని కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ హక్కులను కాలరాస్తూ మున్సిపాలిటీగా పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 32 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ లేకుండా హోదా ఉంది. ఈ యొక్క మందమరికి మళ్ళీ పాలకవర్గం రావాలి, గ్రామ పంచాయతీ మా ధ్యేయంగా ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క మందమరిలో వీసా చట్టాన్ని కరెక్ట్గా అమలు చేసినట్లయితే ఈ యొక్క మందమరికి దాని యొక్క హక్కులని కలరాయకుండా మనకు గ్రామ పంచాయతీ మాత్రమే రావాలని రాజ్యాంగంలోనే ఒక నిబంధన ఉంది. ఈ యొక్క నిబంధనని కలరాసే విధంగా ఈ యొక్క మందవరిలో ఈరోజు ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా మున్సిపాలిటీని పాలకవర్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు కొందరు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మందవరిలో ఆదివాసులు అందరం కూడా ఐక్యమై ఈరోజు మందవరికి గ్రామ పంచాయతీ రావాలి, గ్రామ పంచాయతీ మా ధ్యేయంగా మధ్యరామచంద్ర ఆశయాల మేరకు ఈరోజు భారీ ఎత్తున గ్రామ పంచాయతీ మద్దతుగా ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీని ముందుకు తీసుకొని ఇదే కాదు ఇంకెన్ని రోజులైనా మంచిగా ఎంత దూరం వెళ్ళినా మేము గ్రామ పంచాయతీ సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం. గ్రామ పంచాయతీ వచ్చే వరకు మా ఆదివాసులు అందరూ కూడా ఏకమై గ్రామ పంచాయతీ మాత్రమే తీసుకొస్తామని ఈ యొక్క మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటాను.